హలో క్రియేటర్స్, ఈ రోజైతే అతిపెద్ద టాపిక్తో మీ ముందుకు వచ్చానన్నమాట. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియో అనేది రికార్డ్ చేయలేకపోతున్నా అండ్ వాయిస్ కూడా బాగుండకపోవచ్చు. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇది చాలా పెద్ద న్యూస్ అనమాట. ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్సే పోతున్నాయి. అంటే డిలీట్ అవ్వడం అండ్ రీయూజ్డ్ కంటెంట్ వంటివి వచ్చి పెద్ద పెద్ద ఛానల్సే డిలీట్ అంటే పోతున్నాయి అనమాట. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తే మీరు ఛానల్ అనేది రన్ చేయడం వేస్ట్. మీరు కష్టపడి ఛానల్ ని రన్ చేసిన దానికి ఫలితం ఉండదు. అండ్ ఆ మిస్టేక్ ఏంటి, మనం ఎందుకు ఆ మిస్టేక్ అనేది చేయకూడదు, ఆ మిస్టేక్ చేస్తే మన ఛానల్ ఏమవుతుంది, వీటన్నిటి గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, 20 డేస్లోని 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలనేసి నేనైతే మన ఛానల్ని టార్గెట్ పెట్టానమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలామంది నాకు కమెంట్ అనేది చేస్తున్నారు, మీరు కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఒక కమెంట్ అనేది రివీల్ చేసి దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఆ టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కమెంట్ చూడండి, వాచ్ టైం అనేది తగ్గుతుందనేసి కమెంట్ అనేది చేశారనమాట. సో దాని గురించి కూడా ఎండ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లయితే మీకు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ క్లియర్గా అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద న్యూస్ అనమాట. పెద్ద పెద్ద ఛానల్ మీకు డౌట్ ఉంటే మాత్రం మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో కూడా చాలా పెద్ద పెద్ద ఛానల్సే పోతున్నాయనేసి చాలా వీడియోస్ అనేది చేశారనమాట. దానికోసం అయితే నేను కూడా మొత్తం రీసెర్చ్ చేసి ఈ టాపిక్ అయితే తీసుకొచ్చానమాట మన సబ్స్క్రైబర్స్ కోసం. అండ్ చాలా కష్టపడి మనం వీడియోస్ చేస్తామండి. సో దానికి ఫలితం పొందాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేసి అనవసరంగా మనం ఛానల్ని పోగొట్టుకోవడం అవసరమా? సో దానికోసం అయితే ఈ టాపిక్ అయితే తీసుకొచ్చాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అట్లా అయితే మీకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో పెద్ద పెద్ద ఛానల్ అనేది పోతున్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా. దాని తర్వాత నేను వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్ద పెద్ద ఛానల్ది ఎందుకు పోతున్నాయి అనేది దీని గురించి ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పెద్ద ఛానల్స్ పోవడానికి ప్రత్యేకమైన ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళు రాను రాను వీడియో అనేది ఇంకా ప్రో లెవెల్లో ఎడిటింగ్ చేసుకుని హైలైట్ చేయాలనేసి కొన్ని స్టాక్ ఫుటేజెస్ లేదా మూవీ క్లిప్స్ అని ఇట్లాంటివి యూజ్ చేస్తారనమాట. ఈ స్టాక్ ఫుటేజ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది వేరే వాళ్ళ కంటెంట్. సో ఏంటంటే చిన్నగా ఇట్లా మాట అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. సో అలాంటి చెప్పినప్పుడు ఏంటంటే చిన్న ఒక మిస్టేక్ అనేది చేస్తారు. ఏంటంటే ఏదో ఒక క్లిప్ అనేది యూజ్ చేస్తారు, లేదా ఏదైనా ఫుటేజ్ అనేది ఇట్లా అంటే డిస్ప్లే చేసి దాని గురించి చెప్పినప్పుడు దానికి సింక్ అయ్యి అంటే రిలేటెడ్గా ఉండే ఏదో ఒక ఫుటేజ్ అనేది డిస్ప్లే చేస్తారనమాట. సో అది వేరే వాళ్ళ కంటెంట్. సో ఆ కంటెంట్ ఓనర్ అనేది ఆల్రెడీ యూట్యూబ్లో ఆ ఫుటేజ్ని పెట్టాడు కదా. సో దానికి అది రికమెండ్ అంటే ఇట్లా మెయిల్ అనేది పంపుతుంది అనమాట యూట్యూబ్ అనేది, నీది ఇట్లా ఈ పలానా పర్సన్ అనేది యూజ్ చేశారు, సో నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఏటనేసి ఓన్గా క్రియేట్ చేసిన ఓనర్కి పంపిస్తుంది అనమాట. సో అతను స్ట్రైకు లేదా ఏదైనా సరే అతని చాయిస్ కనుక. సో అట్లా ఇట్లా పెడుతున్నారు కనుక పెద్ద పెద్ద ఛానల్కి ఈ విధంగా స్ట్రైక్స్ అనేది వచ్చేస్తున్నాయి. ఇన్కేస్ ఒకేసారి 3 స్ట్రైక్స్ వస్తే మీ అందరికీ తెలిసిందే, యూట్యూబ్ అనేది ఛానల్ టోటల్గా టెర్మినేట్ చేసేస్తుంది అనమాట ఛానల్ అనేది. సో అందుకనేసి మీరు కానీ ఏదైనా సరే మిస్టేక్ చేస్తున్నారంటే వీడియో హైలైట్ అవ్వడం కోసం మూవీ అంటే టీవీ షోస్ క్లిప్స్ ఉంటాయి కదా, సో అలాంటివి లేదా ఏదైనా స్టాక్ ఫుటేజ్ వంటివి ఇట్లా యూజ్ చేయకండి. ఏదైనా సరే ఒక చిన్న ఇమేజ్ గూగుల్లో ఉంటుంది కదా, అది కూడా ఒక 1 సెకండ్ ఉండేటట్టు ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్టాక్ ఫుటేజ్ కానీ లేదా క్లిప్స్ కానీ యూజ్ చేసేది 3 సెకండ్స్ వల్ల అనవసరంగా ఒక 5 or 3 years నుంచి కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న ఛానల్ మొత్తం పోతుందన్నమాట. ఇట్లా చాలా మందికి ఇలాంటి స్ట్రైక్స్ అనేవి వచ్చాయి. సో దానికోసం అయితే ఇది నేను అంటే నా హెల్త్ ప్రాబ్లం అయినా సరే మన వ్యూవర్స్ కోసం ఇట్లా నేను చెప్పాలి, ఈ వీడియో ఎలాగైనా తెలియజేయాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని, నా వాయిస్ కానీ మీకు అర్థం కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం అని చెప్పాను కదా, దానివల్ల వాయిస్ అనేది క్లియర్గా ఉండకపోవచ్చు. అందరు అర్థం చేసుకొని ఈ విధంగా ఇటువంటి మిస్టేక్ అనేది చేయకుండా మీరు ఉంటారని ఆశిస్తున్నా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చాలా కష్టపడి వీడియోస్ అనేది చేస్తారు, అలాంటప్పుడు ఒక చిన్న 3 seconds ఆ క్లిప్ అనేది యూజ్ చేసి అనవసరంగా స్ట్రైక్లు వచ్చి లేదా రీయూజ్డ్ కంటెంట్ ఇలాంటివి వచ్చేసి మీ ఛానల్ అనేది టెర్మినేట్ అయ్యేలా చేసుకోకండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ప్లీజ్ ఈ విధంగా మీరు ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే చాలు. 100% మీరు జెన్యున్గా అంటే ఇట్లా ఫేస్ చూపించి వీడియోస్ కానీ చేస్తున్నట్లయితే 100% మోనిటైజేషన్ కాని వాళ్ళు మోనిటైజేషన్కి అప్లై చేసిన వెంటనే 24 hours-లోనే మీకు రిప్లై అనేది వస్తుంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ మోనిటైజేషన్ అయ్యి ఉంటే మాత్రం 100% లైఫ్ టైం మీ ఛానల్ అనేది ఉంటుందన్నమాట. లేదు ఇలాంటివి ఏదైనా మేము కంటిన్యూగా ఎడిటింగ్ హైలైట్ అంటే వీడియో అనేది హైలైట్ చేయడం కోసం ఇట్లా యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం ఈరోజు కాకపోతే
కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆర్ 1, 2 ఇయర్స్‌లో ఏదో ఒక రోజు తప్పకుండా ఇలాంటి స్ట్రైక్ అనేది వచ్చి మీ ఛానల్‌ది డిలీట్ అయిపోతుంది. సో, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా దీని గురించి ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ కామెంట్ అనేది పిక్ చేసి దాని గురించి ఆన్సర్ చేస్తాననమాట. అండ్ ఏ డౌట్ ఉన్నా సరే కమ్యూనిటీ ట్యాబ్‌లో నేను ప్రతి ఒక్కటి మీకు అడుగుతుంటాను. సో, దానికి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. స్వయంగా మనం అందరూ ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అండ్ లైవ్‌లో కూడా త్వరలో నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. దాంట్లో కూడా మాట్లాడదాం అనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏందంటే వాచ్ టైమ్ అనేది తగ్గుతుందనేసి నాకు ఇక్కడ ఒక బ్రదర్ అని కామెంట్ చేశారు, చూశారు కదా. సో, వాచ్ టైం ఎందుకు తగ్గుతుందనేసి సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి 1 ఇయర్ కానీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. యూట్యూబ్ అనేది ఏంటి, యూట్యూబ్ మానిటైజేషన్ క్రైటీరియా ఏంటి, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్లో అది రావాలి, 365 డేస్లో రావాలనేసి ఇట్లా పెట్టిందనమాట. ఆర్ 10 మిలియన్ వ్యూస్ కానీ షార్ట్స్లో వస్తే మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అనేసి యూట్యూబ్ క్రైటీరియా ఇచ్చింది. సో, ఈ 1 ఇయర్‌లోని మీరు గానీ ఏదైనా సరే ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయాక కూడా మీకు 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కాలేదనుకోండి. ఎగ్జాంపుల్‌గా మీరు ఈరోజు స్టార్ట్ చేశారు. ఈరోజు డేట్ ఎంత, సెప్టెంబర్ 9 కదా. సో, సెప్టెంబర్ 9లోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ అంటే 2026లోని ఇదే సెప్టెంబర్ 9కి నాది 1 ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. వీడియో ఎప్పుడైతే మనం అప్లోడ్ చేసామో సో అప్పటి నుంచి మనకు కౌంట్ అవుతుందన్నమాట. మన వాచ్ టైం అంటే మనకు వచ్చే వాచ్ టైం ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నది మనకు స్టార్ట్ అవుతుంది. ముందుగానే ఛానల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడో ఒక 1 మంత్, 2 మంత్, 3 అని ఇట్లా ఛానల్ అనేది క్రియేట్ చేసి ఇట్లా ఉంచేసి వీడియో అనేది అప్లోడ్ 2 మంత్స్ లేదా 1 మంత్ తర్వాత అప్లోడ్ చేసిన దానికి మీకు మేము ముందుగానే ఛానల్ 1 మంత్ బ్యాకే స్టార్ట్ చేసాము. సో, అప్పుడు స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసి ఇట్లా వాచ్ టైం తగ్గుతుందనేసి ఇట్లాంటివి అనుకోకండి. మీరు ఏ రోజు వీడియో అప్లోడ్ చేస్తే ఆ రోజు మీకు కౌంట్ అవుతుందన్నమాట. సో, ఏందంటే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రోజు అంటే సెప్టెంబర్ 9 నేను చెప్పాను కదా, ఈ రోజుతో 1 ఇయర్ అయిపోతుంది. రేపటి నుంచి నేను చేసిన వీడియోకి వాచ్ టైం ఏమైనా తక్కువ అంటే ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో దానికి వ్యూస్ ఏమైనా సరే తక్కువ వచ్చినా సరే, యావరేజ్ వీడియోస్ ఇట్లా తక్కువ ఉన్నా సరే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో, దానికి ఏంటంటే రేపటికి 1 ఇయర్ ఈ రోజుతో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి మనకు ఏందంటే ఏదైతే వాచ్ టైం ఉందో అది డౌన్ అవుతుందన్నమాట. అంటే రేపటి నుంచి ఇంకా కొత్తగా ఫ్రెష్‌గా యూట్యూబ్ అనేది అట్లా వాచ్ టైమ్ అనేది కంప్లీట్‌గా రీస్టోర్ చేస్తూ ఇట్లా స్టార్ట్ అవుతుందన్నమాట వాచ్ టైమ్ కౌంటింగ్ అనేది. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఎట్లా అంటే కన్‌ఫ్యూజ్ కాకండి. ఈరోజు అంటే సెప్టెంబర్ 9తోని 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో, 10 నుంచి మనకేందంటే ఈ 1 ఇయర్ బ్యాక్‌లో ఏదైతే వాచ్ టైమ్ వచ్చిందో మెల్లిగా ఈ రోజుకి మనకు వచ్చిన వాచ్ టైమ్ అనేది కొంత తగ్గుతూ వస్తుంది. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ ఇంకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏందంటే చాలామంది ఏందంటే ఇక్కడ స్క్రీన్‌షాట్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఓన్లీ ఫర్ 28 డేస్‌దే చూపిస్తది కదా. సో, ఒకవేళ అది తగ్గితే అక్కడ తగ్గిపోతుందనేసి మీరు అనుకుంటారు. మీకు సరైన వాచ్ టైమ్ ఎక్కడ కనిపిస్తుందంటే వైటీ స్టూడియోలోని ఎర్న్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్‌షాట్ చూపిస్తున్నా చూడండి. ఆ ఎర్న్ ఆప్షన్‌లోకి వెళ్ళేసి అక్కడ చూడండి అసలైన వాచ్ టైమ్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. చెప్పాను కదా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ దాటిపోయిన తర్వాత స్లోగా మీకు ఈ రోజుకి ఏదైతే ఈ రోజు వచ్చిన వాచ్ టైమ్ ఉందో అది తగ్గుతుందన్నమాట. లేదు రేపటి రోజున మీరు ఇంకా మీ వీడియో అనేది హైలైట్ అయ్యి ఇంకా కాస్త ఎక్కువ రీచ్ వచ్చిందనుకోండి కంటిన్యూస్‌గా వాచ్ టైమ్ అనేది ఇట్లా పెరిగిపోతుందన్నమాట. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. దీని గురించి ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్ అందరిది పిక్ చేసి నేను డెఫినెట్‌గా ఆ కామెంట్‌కి ఆన్సర్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వీడియో చేస్తాను. కామెంట్ పిక్ చేస్తూ వీడియోస్ అనేవి చేస్తున్నా. కావాలంటే ప్రీవియస్ వీడియో అనేది చెక్ చేసుకోండి. సో, మీ అందరూ ఒక మంచి ప్రేమతో మీ యొక్క బాగుందో లేదా బాలేదో లేదా మీ వాయిస్ చేంజ్ చేసుకోండి. సంథింగ్ మీకు ఏది నచ్చితే అది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు చాలా అవసరం. సో, అదే కామెంట్ చేసిన చేతిలోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మాత్రం మీకు ఫోర్స్ చేయను సబ్స్క్రైబ్ చేయండి అనుకొని. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా సరే మనకు వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ఇతను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దీని కంటెంట్ని మనం ఫాలో అవ్వచ్చు అనేసి మీకు నచ్చితేనే కదా మనకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఇట్లా రెగ్యులర్గా ఫాలో అవుతారు కనుక. సో, మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. దీని గురించి ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను చేస్తుంటాను. దాని గురించి కూడా ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.